బులెటిన్ డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహాలను సిద్ధం చేసింది. ప్రజల్లోకి వెళ్లేందుకు పదునైన ప్రణాళికతో ముందుకు వెళ్లనుంది. ఈ మేరకు బోయినపల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్లో ప్రణాళికను రెడీ చేసింది. ప్రభుత్వ వైఫల్యాలను జనాల్లోకి తీసుకువెళ్లేందుకు తిరగబడదాం, తరిమి కొడదాం అనే నినాదంతో వెళ్లనున్నారు. ఈ సభ నుంచే అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టనున్నారు. అన్ని సెగ్మెంట్లలో ప్రజా కోర్టులు ఏర్పాటు చేసి సర్కార్ వైఫల్యాలను ప్రజలకు వివరించనున్నారు. ప్రజా కోర్టు ద్వారా ఓ కొత్త సందేశాన్ని ఇస్తున్నామని చెప్పారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ప్రభుత్వం వైఫల్యాలపై, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను చేస్తున్న మోసాలపై కాంగ్రెస్ పార్టీ నిర్విరామంగా పోరాడుతుందన్నారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా తిరగబడదాం, తరిమి కొడదాం అనే నినాదంతో ముందుకెళ్దామని పిలుపునిచ్చారు. కాళోజీ చెప్పిన ఆదర్శనాలతో కేసీఆర్ నియంత పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. ప్రతి పేదవాడి, ప్రతి ఉద్యమకారుడి, ప్రతి నిరుద్యోగ యువకుడి యొక్క ఆకాంక్షల్ని రాజకీయ ఇంధనంగా మార్చుకొని గద్దెనెక్కిన తర్వాత ఈ 9 సంవత్సరాలలో ఇచ్చిన హామీలను, ప్రజల ఆకాంక్షల్ని కేసీఆర్ కాల రాసిండు. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ 4 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున ఈ ప్రజా కోర్టును ఏర్పాటు చేసి తెలంగాణ సమాజంలో తరతరాల నుండి వస్తున్న విధానం ప్రజా కోర్టు. రాజులు, రాజరికలు ఉన్నప్పుడు కూడా ప్రజా కంటకులుగా మారి ప్రజలకు వ్యతిరేకమైన పరిపాలన అందించిన రాజుల నుంచి నియంతల వరకు ప్రజా కోర్టులో ప్రజలు శిక్షించరు. ఈ రోజు ప్రజాస్వామిక దేశంలో కూడా రాజులను, నియంతలను మరిపించే విధంగా ప్రజల మీద దాష్టికమైన దాడులు చేస్తున్న చంద్రశేఖరరావును, వారి కుటుంబాన్ని ఈ రోజు ఈ ప్రజా కోర్టులో వారు చేసిన తప్పిదాల మీద, వాళ్ళు పాల్పడ్డ దోపిడీ మీద రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన నడుస్తుందని అన్నారు మాణిక్రావు ఠాక్రే. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణ సంపదను లూటీ చేసిందని ఆరోపించారు. तो उन्होंने कोई वायदे जनता को दिए हुए पूरे नहीं किए हैं। मैं पूरी बात यहाँ पे नहीं रखना चाहूंगा। हमारे अलग अलग नेतागण हैं, उनकी तरफ से जो भी बात आएंगी ये जनता की आवाज रहेंगी। जनता पूछेंगी इस सरकार को कि क्या हमारे लिए किया आपने? झूठे वायदे पे अभी तक 10 साल तक राज आपने तेलंगाना के ऊपर किया है, लेकिन तेलंगाना की जनता जान चुकी है कि आज 10 साल के बाद आज जनता पूछ रही है कि हमारे सिवाय, हमारे लिए वायदे के सिवाय और कुछ अब चुनाव आ गया है तो कुछ हमारे लिए देना कि हमने ये किया है, वो किया है। लेकिन तेलंगाना की जनता समझ चुकी है। इन्होंने 10 साल केसीआर ने अपने खुद की पॉलिटिक्स के लिए, अपने खुद के फैमिली के लिए और पूरी तरह अपनी पार्टी को यहाँ की लूट बाहर के राज्यों में తిరగబడదాం, తరిమి కొడదాం అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టిందన్నారు సీఎల్పీ నేత బట్టి విక్రమార్క. రాష్ట్రంలో 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజలకు ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. అసెంబ్లీలో సంఖ్యా బలంగా లేకున్నా ప్రజా సమస్యలపై పోరాడుతున్నామని చెప్పారు. నాడు సోనియా గాంధీ అందరినీ ఒప్పించి తెలంగాణ ఇచ్చారని ఈ రకంగా గుర్తు చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ, క్యాంపెయిన్ కమిటీ ఆధ్వర్యంలో దశాబ్దాల పాటు పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం, రాష్ట్ర నిధులు, నీళ్లు, నియామకాలు, ఆత్మగౌరవం, స్వేచ్ఛ ఇవన్నీ ఏమీ రాకుండా ఏ లక్ష్యాల కోసం అయితే మనం రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో దానికి అడ్డంగా నిలబడి అడ్డుగోడుగా ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం దానిపైన అభియోగాలు నమోదు చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. ఇందులో భాగంగా ఈ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎంతోమంది మహానుభావులు ప్రాణత్యాగాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకొని అనేక రాజకీయ పరమైనటువంటి ఒత్తిళ్లు ఉన్నప్పటికీ, సభలో సంఖ్యాబలం లేకపోయినప్పటికీ కూడా ఒప్పించి అందరినీ తెలంగాణ ఇచ్చింది కేవలం తెలంగాణ సమాజం తల ఎత్తుకొని ఆత్మగౌరవంతో బతుకుతుందనేటువంటి ఆశతోనే ఇచ్చారు. కానీ ఏ నిధులు, నీళ్లు, నియామకాలు, ఆత్మగౌరవం, స్వేచ్ఛ కోసం పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని